నెల్లూరు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. వైకాపా అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై 87 ఓట్ల తేడాతో వాకాటి విజయకేతనం ఎగురవేశారు. జిల్లాలో 852 ఓట్లుండగా 851 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 851 ఓట్లలో తెదేపాకు 465, వైకాపాకు 378 ఓట్లు వచ్చాయి. నోటాకు ఓటు 1 రాగా చల్లనివి 7 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. తెదేపా విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. వాకాటిని గజమాలతో సత్కరించి అభినందించారు. తెదేపా నేతలు కార్యకర్తల సమిష్టి కృషి వల్లే తాను విజయం సాధించానని వాకాటి వెల్లడించారు. మండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధిగా ఈ ప్రాంతం నుంచి నన్ను ఎన్నుకోవడం నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అందరూ కూడాను కలిసి చేసినటువంటి ఐక్యత రాగమే ఈ యొక్క విజయానికి గొప్పదనం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు. భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఇలాగే ఐకమత్యంతో ఉండి 10కి 10 స్థానాలు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడాను ఈ ప్రాంతం నుంచి గెలిపించుకుని తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజారిటీ ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేసి మా అధ్యక్షుడికి, మా చంద్రబాబు నాయుడు గారికి మేము మెండుగా అండదండలుగా ఉంటామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం.